ఒకటి ఏంటంటే గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరలేదు అక్కడ. విష్ణు గారు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉండేది, ఆ తర్వాత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా పార్టీ అధికారంలో ఉన్ననాడు ఈయన గెలిచారు 2014. అంటే 3 టర్మ్లు మేము బీఆర్ఎస్ అండ్ టీడీపీ ఉండే అక్కడ ఆ ఎమ్మెల్యే గారు. సో మాకు అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా ఖాళీ ఉండే మేము ఎంటర్ అయిన రోజు. ముఖ్యమంత్రి గారు సభలు పెట్టడం ద్వారా వారి స్పీచ్లు వారికి ఉన్న కరిస్మాటిక్ ఎనర్జీస్తోని మా అందరికీ కూడా ఒక గ్రౌండ్లో పనిచేసే ఊతం ఇచ్చినట్టుగా అయింది. ప్రజలు కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా వారి ప్రచారం సాగింది. అది మేజర్ సింహభాగం అదే కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి ఈ రిజల్ట్కి. ఒకటి. 2, నవీన్ యాదవ్ గారు స్థానికుడు, కష్టానికి సుఖానికి అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి, 2 సార్లు ఓడిపోయిన ప్రజల మధ్య ఉన్న వ్యక్తి. నవీన్ యాదవ్ సోదరుడి యొక్క ఇమేజ్ కూడా పనికొచ్చింది. అయితే పాపం మా బస్తీ పిల్లల్ని మా సోదరుడు నవీన్ యాదవ్ మా సోదరుడు నవీన్ యాదవ్ గారు ఆ స్థానికంగా మా బస్తీ పిల్లగాని రౌడీ అంటారా? ఆ బీఆర్ఎస్ హయాంలో కూడా ఈయన పొటెన్షియల్ లీడరు, బీసీ యాదవ్ కమ్యూనిటీ, రేపు పొద్దున ఒక్కసారి అవకాశం వస్తే పెద్ద లీడర్ అయ్యే అవకాశం ఉంది సిటీలో అని చెప్పి మాగంటి గారు ముందు నుంచి ఆయనను తొక్కుతూ ఫేక్ కేసులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ప్రజలు కూడా ఏంటంటే మాగంటి గారు పోయిన తర్వాత ఆ ఇన్ని రోజులు ఆయన పడ్డ కష్టం అంతా కూడా వాళ్ళ కళ్ళ ముంగటే ఉంది కాబట్టి ఆ కేసులు కూడా ఏవో కాదు, ఏదో మాగంటి గారు అనుచరులు ఎక్కడో కబ్జా చేస్తారు, వీడు పోయి అడ్డం నిలబడతాడు మా నవీన్, అప్పుడు దాని మీద ఒక కేసు కడతారు. ఇలాంటి సందర్భాలు మా కోసం దశలో అన్నాడు కదా నవీన్, అంటే చాలా క్యాజువల్ గా అనుంటాడు, గోపీనాథ్ అనే వ్యక్తి ఆయన పోతే తప్ప నేను ఎమ్మెల్యే గాను అన్నాడు. అంటే క్యాజువల్ గా ఆయన ఉన్నంత కాలం ఆయన ఎమ్మెల్యే అనే సెన్స్ లో ఏ కాంటెక్స్ట్ లో అన్నాడంటే నీకు అవతల పార్టీలను జీరో చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం, కేసుల పేరుతో వేధించడం, అది రాజకీయం కాదు, ఫేర్ పాలిటిక్స్ కావాలి. నిజంగా నవీన్ మీద ఏదైతే ఆరోపణలు చేసినో నిజమైన గుండాగిరి గత 15 ఏళ్ళుగా జరిగింది ఆడ. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచన చేయాలి వికీ గారు, ఆయన నవీన్ కార్యాలయం ముందు దాడికి దిగిన గుండాలు ఎవరో మనం చూసినాం కదా పోలింగ్ అయిపోగానే. ఒక్కసారైనా కాంగ్రెస్ నుంచి రిటాలియేషన్ ఉందా నవీన్ క్యాంప్ నుంచి కానీ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి? మేము చేతగానితనమా అని, మేము ప్రభుత్వం నుండి చేతగానితనమా, ఎవరు రౌడీలో ప్రజలకు అర్థం కావాలని వదిలేసినాం. ఎవరు రౌడీ వదిలేసినాం ప్రజలకు. దండం పెట్టుకుని తిరిగిన వ్యక్తులు కూడా మీరు సంగతి చేస్తామని చెప్పి తిరిగిన పరిస్థితులు చాలా చర్చిద్దాము. అయితే ఒక్క మాట చెప్తా, వారి ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఇనిషియల్ కామెంట్స్ లోనే ఓటమికి గ్రౌండ్ క్రియేట్ ఒక ప్లేస్ చేసుకొని పండుగ చేసుకో 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 9,000 ఆధిక్యతలో ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 100% ఇంకా 20,000 మీరు 4 రౌండ్లుగా 9,000 వచ్చింది, మీరు ఓడిపోయారు. మినిమం 1000 అన్నా నేను మీరు గమనించలే, మినిమం 1000 అన్నా. రెండో నిన్న రాత్రి డిబేట్ కూడా మీరు రివైండ్ చేసి చూడండి, 20,000 మెజారిటీ అని నేను కాన్ఫిడెంట్ గా అన్నారు. రైట్, ఓకే ప్రసాద్ గారు, బీజేపీ వైపు నుంచి మీకు పెద్ద ఎప్పుడు గెలుస్తామనే దీంతో మీరు అనుకోలేదు, గెలవాలని కూడా పనిచేయలేదు, కాకపోతే ఓటు బ్యాంకుని ఏదో స్థిరీకరించుకోవాలి, మనం కూడా ఉన్నాము అని నిరూపించుకోవడం కోసం కష్టపడినారు, అంతవరకు ఓకే. కానీ ఒక ఎన్నికని గెలవాలంటే బీజేపీ చతురంగ బలగాలను ఎలాగైతే రంగంలోకి దింపుతుందో అలా అయితే దింపలేదు కదా. సో ఇప్పుడు అక్కడ వస్తున్న మెజారిటీ అంతా 3,000-4,000 మధ్యలోనే ఉంది ఇప్పటి వరకు. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? అంతగా వెనుకబడ్డ కారణం ఏంటి? అంటే మీరు మొదట్లో చెప్పిండేది గెలవాలని ప్రయత్నం చేయలేదు అనేది కరెక్ట్ కాదు. గెలవాలని ప్రయత్నం చేసినాం.